హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంత సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయే ఉప్మా అయితే తయారు చేసుకుందామండి. సో దానికోసం ముందుగా ఒక కడాయి అయితే తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఇలా ఆయిల్ తీసుకున్న తర్వాత ఒక కప్పు రవ్వ అయితే వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనకి కలర్ అయితే చేంజ్ అవుతుందండి. సో కలర్ చేంజ్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందామండి. సో తర్వాత మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు వేరుశనగపల్లీలు తీసుకుందామండి. కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి. లేదంటే పచ్చి స్మెల్ ఉంటుంది, కలర్ మటుకు చేంజ్ అవుతుంది. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత అవి యాడ్ చేసుకొని ఇలా బాగా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్క యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు అయితే యాడ్ చేసుకొని ఇవి పచ్చి స్మెల్ పోయేంత వరకు మంట లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. సో ఇవన్నీ హాఫ్ బాయిల్గా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. టమాటా అయితే ఆప్షనలే. టమాటా వేసుకోవడం ఇష్టం లేకపోతే అది స్కిప్ చేయండి. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకొని చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఉప్మా కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇవి బాగా మగ్గాక మనం సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నా కాబట్టి 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా థిక్నెస్ కావాలంటే ఇంకొక కప్పు అయితే కూడా యాడ్ చేసుకోవచ్చు. సరిపడిన వాటర్ అయితే తీసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు నీళ్లు మరిగేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. సో ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి నీళ్ళు అనేది ఇలా మరుగుతున్నాయండి. ఇంకొక 2 నిమిషాలు మరిగించుకొని మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రవ్వనైతే తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే గడ్డలు కట్టేస్తుంది. సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఎక్కడ గడ్డలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి, లేదంటే హాఫ్ బాయిల్గా ఉంటుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేదంటే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. మనకు ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా ఆప్షనల్ అండి. ఇలా ఒకసారి బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందామండి. సో ఇలా మూత తీసిన తర్వాత మనకు ఉప్మా అయితే తిక్కుగా అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందామండి. చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా సెకండ్స్లో అయిపోతుంది. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.